హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్వీస్ వ్లాగ్స్. ఈరోజు మనం తోటకూర ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే తోటకూరను తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా బాగా 2 సార్లు బాగా కడగండి. ఇలా కడగడం వలన తోటకూరలో ఏమైనా ఇసుక ఉంటే పోతుంది. ఇలా కడిగిన తర్వాత ఇలా స్ట్రైన్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పును యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. పెద్ద ఆనియన్ను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. పొట్టు తీసిన వెల్లుల్లిని యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఈ తోటకూర ఫ్రైలో వెల్లుల్లి మంచి టేస్ట్ని తెస్తుంది. తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా యాడ్ చేసుకొని కలపండి. చూడండి, ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం కడిగి పక్కన ఉంచుకున్న తోటకూరని యాడ్ చేసుకుందాము. ఇలా తోటకూర మొత్తం యాడ్ చేసుకొని మనం వేయించుకున్న ఆనియన్స్లో బాగా కలిసేలాగా మొత్తం పోపుని తోటకూర కలిసేలాగా బాగా కలపండి. తర్వాత దీనిపై మూత నుంచి లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుతూ ఉండండి. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. దీనిపై మూత నుంచి ఇంకొక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. చూడండి, తోటకూర అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ని, పసుపుని యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి రుచికి తగినంత కొంచెం కారంను యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలపండి. ఈ తోటకూర ఫ్రై చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. దీనిపై మూత నుంచి ఒక 15 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి లో ఫ్లేమ్లో. చూడండి, తోటకూర అయితే కుక్ అయిపోయింది. తీసుకొని సర్వ్ చేసుకోవడమే. కావాలంటే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.